కాదు కాదు, ఈరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాట యందు కావలయండి ఉదయమర ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రంబో ఈ సురభాండవు నాకు ఇప్పించినాడు. ఆహా సురభాండవా, నీవు పూజ్యురాలవు కావునని విశ్వామిత్రుడు సహాయ సంపత్తితే విశ్వంభరాదేవికి ఆస్థానం బహుమతి ఆ భుజిపీఠపై నీవు ఇట్లా అధిష్ఠించి ఉన్నావు. ఇంకా త్వరపడి శ్వశన మాటలకే పోయిదను. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి వారి సైతము గుడ్డి వాండలు చేస్తున్నది కదా. ఈ అంధకారము కలవారి నిధానములత్తా అరుగు దొంగలకు సిద్ధాంజనము మహలో ఊరుగనిచ్చి తెగి అంతుగాంధ్రకై తారాడుకుల తల తాల్పుగట్టే
పడితిని. సగము కాలుతూ బరువు లేక నిట్ట నిలువన పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించుతుంది కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కలియ ప్రదృష్టి ఎంత జాలింగులు పెడిది, ఎంత జాలింగులు పెడిది. మహయామేయ జగంత నిత్యమని సంభావించి మోహంతును నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలను కాలుతూ ఆ ఇల్లాలను రాదు పుత్రుడను తోడైరారు తప్పింపగల విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలంబు కన్నులు మూసిన మందవాక్యుడు ఒకడైనను నశిరాడు. ఒకటా ఎన్నాళ్ళీ చలనంపులే నిశయనంపు అల్లాడి అల్లాడి అల్లాడెరో కన్నీటం పడి కాగిపోయినవి నిక్కమ్మిందు పాసానము చోటనే సక్రబిందుని కంభనికలము నిప్పులలోన కరిగిపోయే. విచ్చోటనే భూములేలు రాజన్నల అధికార ముద్రికలు అంతరించే. విచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. చోటనే ఎట్టి పేదల్ని కలుగున్న శ్రీఫలేసుకుని పుంచయు నచించే. ఇది పిశాచులతోడ నితలేక్ష
రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణము దుష్టులలయో అని పాలించు భస్మ సింహాసనము పాలరాతి పోయి కదా పారవేయబడి వేదికలం పొరలాడు పేధము ఏ ఆగతి చిత్తులం కుమిలి కుమిలి ఆగతించిన ఏ పేదవానిదములో కదా పేదవానికై ఒక బడొక్కడు కాలడు దాడిలేయు ముదురు తపస్సులో మునిగిపోయిన కొత్త సమాధి ముదురు తపస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపద నినుంగురు గురువు పోలిక మినుకు మినుకు మినుకను వెలుగుతున్నది ఏది ఆవిడముడిపోయినా సమసిపోలేదు అది దీపమందునా దీపమందునా కాదు కాగలదు అది ఉదయం సున్ని నిల్పిసనయున్న పుత్రికయే అభాగ్యయో అభాగ్యయో అస్పృశ్యత సంచరించుటకు సావే లేదు సంభరాల తలంబులుగా పమించే గర్భమున దివ్య చందుగా పీంచే ఉత్కటమున బొప్పిలితో మేఘనొక పక్కన చేర్చి
ఇట్టి శ్మశానం కలడప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండ సాధ్యమే. ఇంకా నా మంచి దగ్గరికి పోయేదను. ఆహా, దారి వచ్చిన నిర్ణయించలేకపోతున్నాను. ఈ చిట్లోని కాష్టము నేను ఇప్పుడు దీపంగా ఉపయోగించుకున్నాను. చక్రవర్తులకు సేవకాజనము పట్ల బంగారపు కల దీపకల కంటే నా ఇప్పటి నిజతికి ఈ పరవే మిక్కిలి విచితమైనది. చతురంబాజి పరీత భూములయ రక్ష దక్ష శామీక రాజత దండం ఉదరించు ఈ కరవే ఇప్పుడి కాటిలో సిటిలో కాలుతూ ఉన్నాయి కొరవిదాల్చో. నవ్యమానిక్ష రాజత నీరాజన క్రాంతికను పదులు వచ్చను సోగ ఇబ్బను. అయ్యయ్యో, కొరవ ఎప్పుడు ఆరినది పోనీ పారవేసేదను. ఆహా, లోకంలోని కష్టాలన్నీ నన్నే కోరి ఒరిచినట్లు ఉన్నాయి. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు భరించగలరు? ఈ నిరపాక పరిచ్ఛన్నుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్యము యోగములకై దుఃఖంపను మహారణ్య వాసాది గుణ దుఃఖములన్నీ సంభవించడం గనింపను. కడకు అతనికి చమ్మగన ఈ చండల రాజ్యమునికి కూడా పల్తడింపను. కానీ చేపట్టిన దారి నన్నే పర్వతయముగా భావించుతూ నా మూలము తమకెన్ని లేసి కష్టము సంభవించను. సంహార్గుణ సంపత్తికే సహించదే కాక తన్నొక్కనికి తెగనమ్మకుండా నీచమ్మని సంకోదించినప్పుడు నాదా నాదా సత్య పరిస్థితికైన నీచ కుచ్చరమ్మలే చగవరమ్మలే ఎగవునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షను కాపాడిన అర్ధాంగ లక్ష్మీదేవి చంద్రమతి దేవి ఏగు దుఃఖమ నేనేగిది బరిద్ధును. అయ్యయ్యో సాధ్యమని నీ ప్రతి బతికి ఉండగానే నీవు ఒక్కరికి తైగుబాత్తాలు కావాల్సి వచ్చాను కదా. అశౌరం పశ్చ దేవి నీ రాణి సౌఖ్యం ఏమాయను. అయ్యయ్యో సాధ్యమని నీ ప్రతి బతికి ఉండగానే నీవు ఒక్కరికి తైగుబాతాలు కాల్చి వచ్చిన కదా. నాయనా లోహిత, నిన్ను నేను మరణ ఎన్నడూ చూడగలుగుదను తండ్రి, ఎన్నడూ చూడగలుగుదను కదా. దాసదాసి జనముల నుండి చేతులు నట్టు అడుగట బెట్టని కమ్మిగుల ధారాభంగా పెంచి నింటి నెత్తి నికృష్టుడు అమ్ముకుంటేనే కదా. గడిచిన ఈ పత్తులు ఒక్కటొక్కటగా తలంపులకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుతున్నది. ఆనాడు నా భార్యాపుత్రులను కలకోసుకుని విక్రమించినప్పుడు దాసి కథలమైన పరుడు తన తల్లిని ఎదిరించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడ కొనిపోయేదవరా అని తనపై ఎదిరినాడని ఆ కాలకోసుకుని నెద్దరుడయ్యి కుడువం కూటికి లేకపోయినా నీకు రాజ సంబంధం చెడువురా. తలకెచ్చనే పగరు దాసి పుత్రయంచుదం పడదో కుడిగెచ్చనా వదనము కన్నీళ్లతో చూసి ఆ కడుపును రప్పపు కోత కోయం అదిగే గాయమునా ఉండగా అట్టి దుర్వస్థ నుండి నా సతీసుని తప్పించలేకపోయింది కదా. నాకై కదా రారాజు బిడ్డయకు ఇల్లాలు దిక్కుమాలి పొల కొంపలు చాకిరి కట్టాయి అల్లాడవుట. చీ చీ కఠినాత్మ హరిశ్చంద్ర,
నీవు నిత్యముగా కిరాతులు జన్మించవలసిన వాడవే, కిరాతులు జన్మించవలసిన వాడవే. అకటకట ఎంత వైపరీత్యం జరిగినది, ఎంత వైపరీత్యం జరిగినది. ఎప్పటికైనా సొమ్మలు రాకపోవు, నాలో ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాసి దుఃఖములు, నాకు ఈ కాటికాపుల ఉద్యోగము హంశాన బౌత్తములే కదా. అకటకట అకటకట మంద భాగ్యుడన చిత్తమునకు శాంతి అప్పటికా ఇంక చాటిగాకేమనదలే నానాటంతరిపాకి. ఆనాడు నా భార్యాపుత్రుల కాల కౌసుకులకు విక్రమించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఒకటి చుందుడైంది నాకు నానాటంతరిపాకి. నామది దురంతం పైన చింత గతించి రాయై మానై రాయై వజ్రమై సగుణ ధర్మం పైన సైతన్య లీలా నైజంబు జనించి నిర్వికృతి నీళ్ళను కీళ్ళను కొమ్ముడిగా పోయం యోగి మనం రీతి అప్పుడేదో అప్పుడేదో శాంతి మా చింతలో. ఎక్కడి నుండి ధ్యానారం శవన గోచరం మోగుతున్నది. పాపం ఎవరో మందపాగ్రాలు పోయి చూసిన కాక.
గాడు నీ అబ్బ సొమ్మా. అయ్యో అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది. ప్రాణపతి, నీ అవస్థ ఎందు నీవు నాకు సాయపడుటకు నా ఎండ నుండవైతివే. ఏమి పతి విధోరయా కానీ నొసీలగా కానుపించు కారణాంతరమున ఇట్టి కట్టెదశము చెందినట్లున్నవి. అది నువ్వుగాక ఉన్నెప్పుడో ఎక్కడో ఉన్నెప్పుడో ఎక్కడో విన్నదియుగానే ఉన్నది వెలది స్వరము. అయినా నువ్వు విచారించిన తప్పేమున్నది? పడతి పడతి యవ్వతి విగీవు నాలువరగం వాపోతున్నావు. నీ కొడుక? అవునా అవునా? ఎట్లా అనగతించి ఎవ్వరం నీకు చుట్టములేరా? ఒంటిగా ఈ నడిరే వెట్ట వచ్చి తీసుచానికి చిత్రమయ్యడు నీ రీతి వచింపుము వేచి ఫలవేమి ఊరడం ముందు మా ఇప్పుడు మౌనం వహించిన కార్యము నెరవేరదు. కానీ ఇటు మాట్లాడి చూసింది. పురుషవరే నీవెవరవో ఎరుగను మసనంబు లోపలంతిగెడి భూతనాదుడవో దీనదశాకలం కృషించు నను కరుణన్నను గ్రహించుటకుగా అరుదించిన సిద్ధమూర్తివో పరమదయా వేదవనిపై కొరగా అభాగ్య దేవతన్ మానని. అయ్యా ఓ మానని, అయ్యా, నేను సిద్ధుండు కాను, భూతేశ్వరుడు కాను, ఈ వల్ల కాటి కావిలికాయ వాడను. కానీ సాహసం చేసి ఈ అర్ధరాత్రం నా తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చితివి? నీ చరిత్రనేమో వెరింగింపమో వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా. ఎట్లు తీరును మహాత్మా? వచ్చిన కష్టములను అనుభవింపకనెట్లు తీరునయ్యా? అనగా ఎంతని విన్నవింపగలనయ్యా? రోళ్ళ రోకళ్ళబడిన నా దీన చరిత్రమెల్లా ఒకబాడించేసి ఈ దేహం ఒక్కని సొత్తూటదలంచి ఏమని జీవింతును దిక్కుమాలిన
రహస్యంబులం ఎంతని విన్నవింపగలనయ్యా రోళ్ళరో కళ్ళబడిన నా దీన చరిత్రమెల్లా ఏమిది? నీవు నాకు కడపూచుడుగా దోచుచున్నావయ్యా. నేనే కాశికాపురమున ఒక బ్రాహ్మణ ఇంట దాసినయ్యా. దాసి నీ పేరు? నా పేరు అయ్యా, నా పేరు ఈ కాశికాపురమున హంసనారి అందరయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. దీనిని నేటి సాయం సమయమున కట్టెలు కుషానులు తమ్మని కయ్యనసనుడేరా దుష్టము చేతను బాము చేత ఈ కొడుకునకు ఈనవాళ్ళెదురకు మరణంపు ఘటనయ్యా. నా పడు దురవస్థ ఏమంచు బల్కుదు. అయ్యా, నా పడు దురవస్థ ఏమంచు బల్కుదు. దుఃఖం పొంగి పొర్లెడి ఏమిది? ఈ మాని చూసినప్పుడు నా హృదయం కారణముగా దుఃఖ సంకలనం ఒకటై కాక విశేషించి ఈ అనివేని నోట వసించడు ఒక్కగమా ఈ అలివేని నోట వసించడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై తగిల్చడు శీలో ముదిగాంచిన నాది మానసంలో ఈ మాట పుణ్యకయో ఈ మాట పుణ్యకయో వెల్గు తెరంగు నొదంతమెల్లా ఇసి అనరాదుగా చంద్ర అని నేననరాదుగా అది నువ్వుగాక ఈ కాంత కష్టం ఎంత మెల్ల మందభాగ్యుడే నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మా ఆయన నీకు దీర్ఘాల ఆరోగ్యం కలుగాకయ్యా. వీడెప్పుడైనా నాకేమి నా విధి నేను విధముగా పొర్థం పరాదు కదా. మానిడి అయ్యా, ఓ మానిడి అయ్యా, నీ యువతమైన మాకేమి కానీ నా ఆజ్ఞ లేకుండా ఈ కాడికి శ్యామలిస్తూ ముందు చెప్పము. పూజ్యుడా, శవదహనమునకు కూడా ఒక ఆజ్ఞ కావాలయ్యా. ఇచ్చటి కాటి చట్టములు బొత్తిగా గుర్తునింపుకున్నావే. చట్టములు ఎరుగడం? అవును, ఎరగవా? ఎరుగనయ్యా. ఎరగవా? ఎరుగనయ్యా. ఎవరు కాని దహింపవలసిన శవము తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన కానీ దాన కారణం ఉపకరింపు. నీవు చెగుల్లా ఉన్నావు కానీ అదా ఇప్పుడైనా
పైన చెరవాట్టడవై హనుమాకు ఎలా నిల్చెదవు నీ కుమారుని కనే వరమావల పారవై పోవా సూలినైనను తలగోయగ ఊరకుందునా మునితవు కాననే బ్రతికిపోయితివా ఇంక తలంగు మెచ్చట ఓ దయామయ్య ఎరుగుకు చేసిన నా నేరమును మన్నింపుడు స్వామి. ఇప్పుడు నింట ఊడిగములు చేసిన గాని గ్రాసవాసములు జరిగిన నేను పేదరాలనయ్యా. నేనే మూలమున మీకు కాటి చుంకం చెల్లింపగలను మహాత్మ. ఏల దయరాదయ్యా. మానిని అయ్యా, నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యమంతురాలవైన మాకేమి. భాగ్యమును మాకు రావాల్సిన సుఖం కంటే మేము ఎక్కువ అపేక్షించము. మాడ ఒకటయు పిన్నము దండలమ్ములు ఒక పాతయు నాకు ఇచ్చిన కానీ ఈ శవమును దహింపనివ్వను. నన్ను కఠినాత్మను వెంచను సరే. కులదమ్మమ్మ వీటం వచ్చి ఈ రీతి కాటి కాపలి పరితరమతో జీవించు ఈ చండాల దాసుల కరుణ హరపద పూజకుంతలకు అంతటి వరకు కులాభిమానములను రెచ్చపెట్టి హరిచందన కీర్తుల వీట బుచ్చి దుష్కటమున వల్ల కాటి కటికారము వచ్చిన దుష్టముద్రిగో కరుణదలం తరచటది ఎవరైనా నేమయ్యా, దీన రక్షణము తప్పు కాదు కదా మహాత్మ. అయ్యా అయ్యా అయ్యో, ఎంతటి కాలము సంభవించింది కుమారా. చక్రవర్తి కుమారుడవై కడకి కాటిలో చారణ నేలకే నీ నోచుకొనకపోతివిరా కొడుక. నీ ప్రారంభమునకు నేనంతని విలపిద్దున్రా నాయనా. కాంత, నువ్వు ఎంత ఏడ్చినవు నేను కరుణింపజాలను. ఈ బాలుండెవుడు మహారాజు కుమారుడు మీ ఏడుపు వల్లే మాకు తెలియవచ్చినది. నిజముగా నీవు రాసదే వైనసో మాకివ్వతున్న కాటి చుంకము నీ కళ లేకుండానా? మహాత్మా, కాలవై పరిత్యమున ఉత్తమ పదవిని వాసి నేనిప్పుడు శరీరము మాత్రమే పునయ్యున్నానయ్యా. ఏల దయరాదు మహాత్మా. ఇప్పుడు నీ వద్ద ఉన్న నిభావము శరీరం మాత్రమే కాదు, బాగుగా ఆలోచించుకుంటూ నా వద్ద ఏమున్నది? ఏమీ లేదా? ఏమీ లేదా? నిజముగానే బహు తెగుళ్ళ ఉన్నావు కానీ ఏమీ లేదా? పాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నది దానినే జే వెలకైనం తెగనమ్ము. తెగ నమ్ముకుంటూ నా వద్ద ఏమున్నది? ఏమీ లేదా? ఏమీ లేదు మహాత్మా. జలనంపై ఎదలో నడంగయు సముచ్చన్ కాంతిలి రెండలన్ మనయం పంతిసలన్ తుదీయగల సీమలను బాల సూర్య ప్రభా కలితంపై వెలుగన్నుచున్నయది. అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. దానినే ఏ వెలకైనం తెగనమ్ము. నీ సుతుడకై నన్ను వెచ్చించిన చలనయే. అయ్యో దైవమా, అయ్యో దైవమా. రెండో సృష్టిస్తుడుగు ఉషమహర్షి ప్రభావంచే నా పతి కింద కన్నులకు గోచరము కాని నా మంగళ సూత్రం ఒక చండాల్
అప్పుడే నిండా 100 ఏళ్ళు చెల్లినవా అయ్యా? ఓయలేనింక నువ్వు కుమారుడు స్వామి, కుమారుడు దహన విధికి ఏదన్నా ఉపాయం అనొచ్చు. పరిశీలిప్పుడు స్వామి, పరిశీలిప్పుడు. ఏగి ఎలాగైనా వేగి నీ దర్శన కాడికి వాడికి కావాల్సిన మాడయు పార్టీలు సంపాదించుకున్నాము. చూసుకున్నాను. అట్లే స్వామి. అయ్యా మోయలేనింకను మోపు కాయలు కాయా సర్వ సహచక్రదళంబులు మోయలేదే నిలుపలేదింకను ధర్వాయచ్చుల జహించి అఖిల దిక్కుల యందు ఈ సరములు రాయలేదే. ఎన్ని పనులున్ననే నీకు మందరేడా, ఎన్ని పనులున్ననే నీకు మందరేడా, ఎందుకు ఈసాడ లేచిరాందగాడా అయ్యా. ఎక్కడా శిశంత్రి? ఈమెయా? ఈమె చంద్రమతయ్య. మీరు నేరస్థాపం మీద పొరపాటు పడలేదు కదా? దేవి, నీవు శిశంత్రివా? నాథా, అట్లు మీ చేచల వందుకొని పోసుండగా దారిలో నా కాలుకు ఒక బాల శవము తగిలినది. అంతట మతి చెలించిన దానని ఆ కళేవరం మన లోహితుడేమో అని పరికించి చూస్తుండగా యమకింకర్లు పోలిన రాజభటుల చోటికి వచ్చి, ఓషే పాపాత్మురాల, రాజబిడ్డ నేల చంపితివేని నన్ను తన్నుచూ రాజ సాన్నిధ్యముకు గొంపవా. అంతట రాజు నిర్దయుడై నా తల నరకమని ఆజ్ఞాపించినారు. ఇది నా నిందకు కారణము స్వామి, ఇది నా నిందకు కారణం. అకటకట ధర్మం తగినది కాని కాలము సంభవించినది. తన చిత్తంలో నిప్పింపబడినని సేవకులు ఎవరిపైన నేరవారోపించిన త్వరనే న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాజులు సరఫరాజు చేసుకున్న ఇలాంటి రాజులు ఉండిన ఏమి మండిన ఏమి కాంతా కాంతా జగదీక పావనిది ఈ అన్యాయపు నిందా నీగా కల్పించుట రాజు నిధరుడే యోగ్యముల్ కూడనే లోకం అంతయో అస్తమించనే దయాలుండైన దేముళ్ళు లేరే కాపాడగా మానినీమని గతమెల్ల మరచిపొమ్ము పదిల పరకము ఏకాంత ఉదయముచ్చు పత్తి కడసారియా భగవంతుం గూర్చి నేత్ర యుద్ధము మూర్చి జానించి పొమ్ము గతమెల్ల మరచి పొమ్ము.
సొసగు దప్పదు మాకు తొలగి పుమ్మింకమా తొలపవి ఖడ్గమా ఖడ్గమా మాలిని కంఠ రక్తము కూడా సరిచూడగలవు నిశ్చలత కొలువు సత్యములకై హరిశ్చంద్ర వంశం అంతరించనుగా శ్రీహరుల మీద మనసు గురు చేసి ఆ చంద్రమతి కంఠమతింపుని గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా నేను మాత్రం నా పూరిక మానను సత్యములకై హరిచంద్ర వంశం అంతరించనుగాక శ్రీహరుల మీద మనసు గురు చేసి ఆ చంద్రమతి నీ కుమారుడు సజీవుడైనాడు. దేవి అటు చూడము పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైన చూడము అని కుమారుడు సజీవులు చేసినాడు.